హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంసెట్ సిలబస్ ఏంటి అండ్ ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, ఏమేమి చదవాలి అనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గాయస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్. సో నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఇది వచ్చేసరికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ అండి. సో కండక్ట్ చేస్తున్నది వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ వాళ్ళు. సో ఇది వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 21వ తేదీ మే 2025 నుండి 27వ తేదీ మే 2025 వరకు అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 25వ తేదీ మే అయితే ఎగ్జామ్స్ అయితే ఏమీ లేవంటే ఆ రోజు ఎగ్జామ్ ఉండదని చెప్తున్నారు. అండ్ 24వ తేదీ మే వచ్చేసరికి ఓన్లీ ఒక సెక్షన్ మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసరికి అంటే మనకు 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ సెక్షను. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం సిలబస్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం గాయస్. ఏమేమి సిలబస్ కవర్ అవుతుంది, ఏ టాపిక్స్ నుంచి, సో అన్నీ కూడా మనమైతే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సిలబస్ చెప్తున్నది వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి అంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా, సో వారికైతే ఇప్పుడు చెప్తున్నది సిలబస్ అండి. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఎంసెట్ సిలబస్ అయితే చూద్దాం గాయస్. సో ఇక్కడ ఏమో జరిగిందంటే మనం ప్రీవియస్గా కరెంట్ ఇయర్స్ ప్రీవియస్ బ్యాచెస్ చదివాం కదా, సో దాన్ని బట్టి సిలబస్ ఇచ్చారని చెప్పారు. సో ఏంటనేది చూద్దాము. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్ సబ్జెక్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండి. టాపిక్ వచ్చేసరికి ఆల్జిబ్రాలో వచ్చేసరికి ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్, డి మోయివర్స్ థియరమ్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మెంటేషన్ అండ్ కాంబినేషన్స్, బినోమియల్ థియరమ్, పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో వచ్చేసరికి ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్మిషన్, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది వచ్చేసరికి ట్రిగనామెట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి వెక్టర్ ఆల్జిబ్రా, అడిషన్ ఆఫ్ వెక్టర్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ అండి. సో దాంట్లో టాపిక్స్ వచ్చేసరికి లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ద స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, డైరెక్షన్ కోజెన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్. నెక్స్ట్ కాల్కులస్, సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్, డిఫైన్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ అన్ని టాపిక్స్. నెక్స్ట్ ఫిజిక్స్లో ఇవన్నీ ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతూ ఏంటంటే ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ చదువుతూ, ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చదివింటారు కదా ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో మీకు కవర్ అయిన టాపిక్స్ ఇవి. సో వాటి నుంచి కొంచెం కవర్ అవుతాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా అంటే దీంట్లో నుంచి ట్రిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఎలా అడగచ్చు క్వశ్చను, దాన్ని బట్టి ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఆలోచించండి గైస్, ఓకేనా. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్కిలేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రావిటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ. 15th వచ్చేసరికి వేవ్స్. 16th వచ్చేసరికి
రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. 17th వచ్చేసరికి వేవ్ ఆప్టిక్స్. 18th వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. 19th వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ. 20 వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీ. 21th వచ్చేసరికి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. 22 వచ్చేసరికి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. 23 వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. 24 వచ్చేసరికి ఆల్టర్నేటింగ్ కరెంట్. 25th వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. 27th వచ్చేసరికి ఆటమ్స్. 28 వచ్చేసరికి న్యూక్లియై. 29th వచ్చేసరికి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, డివైస్, సింపుల్ సర్క్యూట్స్. 30th వచ్చేసరికి కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఏంటంటే మీరు చదివేటప్పుడు ఎలా చదువుతారంటే ఏ టాపిక్స్ ఎంత వెయిటేజ్ వస్తున్నాయి ఎగ్జామ్లో, ఆ వెయిటేజ్ ప్రకారము ఏ టాపిక్స్ ఎప్పుడు చదవాలనేది చూడండి గైస్. ఒకవేళ మీకు ఏ టాపిక్ వైజ్ అంటే ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీకు టాపిక్ వైజ్ వెయిటేజ్ అంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ అడుగుతున్నాడు, ఏ వెయిటేజ్ అనేది కూడా మీకు కావాలంటే కింద కామెంట్స్ అయితే చేయండి. నేను దానికి సంబంధించి వెయిటేజ్ ప్రకారం కూడా ఒక వీడియో అయితే చేస్తాను గైస్. సో వీడియో చేస్తా అంటే కామెంట్ని బట్టి నేనైతే వీడియో చేయగలుగుతాను. సో మీకు కావాలంటే వెయిటేజ్ ప్రకారము కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎవ్రీ టాపిక్ వైజ్ ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏది మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనేది కూడా ఆలోచించండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్స్. సెకండ్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. యూనిట్ 3 వచ్చేసరికి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. యూనిట్ 4 వచ్చేసరికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అండి. సో నెక్స్ట్ స్టాకియోమెట్రీ. సో ఇది నాకు తెలిసి స్టీరియో కెమిస్ట్రీ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి థర్మోడైనమిక్స్. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ యూనిట్ 8. యూనిట్ 9 వచ్చేసరికి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, గ్రూప్ 1 ఎలిమెంట్స్ అంట. నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిమెంట్స్, దాంట్లో సబ్ టాపిక్స్. సో యూనిట్ 10 వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 అంటే బోరాన్ ఫ్యామిలీ గురించి అయితే అడుగుతున్నాడు. యూనిట్ 11 వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 14 కార్బన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ యూనిట్ 12 వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. యూనిట్ 13 వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్ అండి. సో హైడ్రోకార్బన్స్లో ఆల్కెన్స్ కానీ ఆల్కిన్స్ కానీ ఆల్కైన్స్ కానీ హైడ్రోకార్బన్స్ కానీ. యూనిట్ 14 వచ్చేసరికి సాలిడ్ స్టేట్ అండి. యూనిట్ 15 వచ్చేసరికి సొల్యూషన్స్. సో యూనిట్ 16 వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో దాంట్లో వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ అండి టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ 17 వచ్చేసరికి సర్ఫేస్ కెమిస్ట్రీ. సో దాంట్లో వచ్చేసరికి అబ్జార్ప్షన్ అండ్ కొలైడ్స్. యూనిట్ 18 వచ్చేసరికి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలార్జీ. యూనిట్ 19 వచ్చేసరికి పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 15 ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ దాంట్లో సబ్ టాపిక్స్ వచ్చి గ్రూప్ 16 ఎలిమెంట్స్, గ్రూప్ 17 ఎలిమెంట్స్, గ్రూప్ 18 ఎలిమెంట్స్. సో యూనిట్ 20 వచ్చేసరికి డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేట్ కాంపౌండ్స్. సో దీంట్లో ఏంటంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ 21 వచ్చేసరికి పాలిమర్స్ అండి. 22 వచ్చేసరికి బయోమాలిక్యూల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. నెక్స్ట్ వచ్చేసరికి హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఐరన్స్ అండి. నెక్స్ట్ 25th టాపిక్ వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండి. సో వాటి గురించి అయితే మనం కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్స్. సో దాంట్లో వచ్చి అమైన్స్ అండి. సో ఏంటంటే నేను కూడా కెమిస్ట్రీనే చదివింది, నాది ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది. సో కెమిస్ట్రీకి సంబంధించి నా దగ్గర ఆల్రెడీ మెటీరియల్ అవుతుంది కొన్ని టాపిక్స్కి. సో ఎవరికైనా దానికి సంబంధించి సింపుల్ ట్రిక్స్, షార్ట్ నోట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. డైలీ మనం షార్ట్స్ వీడియో కింద కానీ చిన్న ట్రిక్స్ కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓన్లీ కెమిస్ట్రీ అండి నా దగ్గర, ఓన్లీ కెమిస్ట్రీ వీడియోస్ మాత్రమే, కెమిస్ట్రీ ఉన్నది. సో ఆ బుక్స్ ఉన్నాయి నా దగ్గర, వాటి ట్రిక్స్ అన్నీ మీకు డైలీ అప్లోడ్ చేస్తాను. సో అది కూడా మీరు కామెంట్ చేయండి వీడియోస్ కావాలంటే కెమిస్ట్రీ పరంగా. సో డైలీ వాటికి సంబంధించి ట్రిక్స్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము మనము. మీకోసం మాత్రమే, ఓన్లీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి కొన్ని వీడియోస్ మాత్రమే.
సో ఇంకేంటంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మీకు క్వశ్చన్స్ చదివేటప్పుడు ఎలా అంటే షార్ట్ ట్రిక్స్ నేర్చుకోండి, ఎలా అడగచ్చు, దాన్ని బట్టి ఎలా ప్రిపేర్ కావాలి, సో వాటికి ఏంటి ఏమి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది కూడా దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి గైస్. సో ఇది ఎంసెట్ సిలబస్ సంబంధించి ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సిలబస్ అండి. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అయ్యండి, మంచి ర్యాంకులు రావాలి గైస్. సో దాన్ని బట్టి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.